జనగణనతో పాటు కులగణన చేపట్టేందుకు ప్రధాని మోడీ నిర్ణయం తీసుకోవడం పట్ల బీసీ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు నల్గొండలో ప్రధాని మోడీ, ఎంపీ ఆర్ కృష్ణయ్య చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. జనగణనలో కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం కేబినెట్లో తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ గురువారం బీసీ సంఘం ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని బీపీ మండల్ విగ్రహం వద్ద దేశ ప్రధాని మోడీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్, బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు అయినా ఈ ప్రభుత్వాలు బీసీలను ఓటు వేసే యంత్రాలుగా వాడుకోవడం జరిగిందని, గత 50 సంవత్సరాల ఆర్ కృష్ణయ్య పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన కులాల వారీగా నిర్వహిస్తామని నిర్ణయించడం నల్గొండ బీసీ సంక్షేమ పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఆర్టికల్ 342 రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి జనాభా దామాషా ప్రకారం విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని బీపీ మండల్ 1990లో ప్రవేశపెట్టినటువంటి 40 సూత్రాలలో ఇప్పుడు కేవలం ఒక సూత్రంని అమలు చేయడం జరిగిందని, మిగతా 39 సూత్రాలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు నారాయణ యాదవ్, యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మునాస ప్రసన్న కుమార్, రాష్ట్ర కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, జిల్లా కోశాధికారి జేరుపోతుల రమేష్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి పుట్ట వెంకన్న, యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోయిన సతీష్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నూరి భరద్వాజ్, మేరు సంఘం అధ్యక్షులు నామా ప్రసాద్, సంక్షేమ సంఘం కార్యదర్శి వల్లకీర్తి శ్రీనివాస్, మోదాల శ్రీనివాస్ యాదవ్, మైదాస సంజయ్, వడ్డబోయిన రామకృష్ణ, చీరబోయిన వెంకన్న యాదవ్, మచ్చ నాగరాజు యాదవ్, యువజన సంఘం పట్టణ అధ్యక్షులు అంబటి శివ, వడ్డపోయిన ఆంజనేయులు, మంగలిపెల్లి శంకర్, పి మోహన్, గంజి మల్లేశం, చిలుకూరి శ్రీనివాస్, రుద్ర లక్ష్మీనారాయణ, గంజిరాజు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం గత 50 సంవత్సరాలుగా ఉద్యమిస్తున్నటువంటి గౌరవ పెద్దలు, జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు గత 20 సంవత్సరాల నుంచి కేంద్రం రాష్ట్రంపై ఒత్తిడి తేవడం జరిగింది. జనగణనలో కులగణన వివరాలు బయటపెట్టాలని ఒత్తిడి తేవడం వల్ల కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు మోడీ గారు జనగణనలో కులగణన ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి బీసీ సంక్షేమ సంఘం నుంచి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు 60% పైగా ఉన్నటువంటి వారిని గుర్తించడం పట్ల ఇప్పటికైనా గుర్తించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రాజకీయ పరంగా, ఉద్యోగ పరంగా అన్ని రంగాల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని, అదేవిధంగా మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేయాలని, అదేవిధంగా మనం ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి బీహార్ ముఖ్యమంత్రి బీపీ మండల్ గారు 40 సూత్రాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఒకే ఒక హామీ ఇవ్వడం జరిగింది. మిగతా 39 కూడా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రోజు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకి లక్ష్మీనారాయణ నేతృత్వంలో నిన్న కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఈరోజు నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారికి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు ఈ దేశం మొత్తం కూడా సంబరాలు జరుపుకునే సందర్భం. ఈరోజు గొప్ప నిన్న కేబినెట్ ఏదైతే నిర్ణయం ఉందో, ఈరోజు దేశంలో ఉన్న పార్టీలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ నిర్ణయానికి అసలు వాళ్ళకు ఒక విధంగా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇలా భారతీయ జనతా పార్టీ బీసీలు ఈ దేశంలో 60% ఉన్నటువంటి బీసీలకు ఎన్నో సంవత్సరాలుగా బీసీలకు రాజ్యాధికారం కావాలి, బీసీల చట్టసభల్లో అవకాశం కల్పించాలని చెప్పేసి అనేక ఉద్యమాలు ఈ దేశంలో పుట్టినవి. ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో జాతీయ స్థాయిలో అనేక సందర్భాలలో బీసీ బిల్లు పెట్టాలనే ఉద్యమం పుట్టింది. కానీ ఈ రాష్ట్రంలో అధికారం కోసము ఆ రోజు ఏదైతే 42% అమలు చేస్తా అని చెప్పారో, ఈరోజు దేశం మొత్తం కూడా అమలు చేయాలి అనే ఆలోచన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తీసుకోవడము స్వాగతిస్తూ, రానున్న రోజుల్లో ఏదైతే కులగణనతో పాటు జనగణనతో పాటు కులగణనని దేశవ్యాప్తంగా చేయడంతో పాటు రానున్న రోజుల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా చట్టసభల్లో బీసీ బిల్లు రాబోతుందని చెప్పేసి తెలియజేస్తూ, మొదటిగా యావత్ ప్రజలందరికీ కూడా మీడియా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ యొక్క వారి బీసీ
కులగణనలో జనగణన ఏర్పాటు చేసేందుకు కేంద్రం అనుమతించినందుకు మొదలు కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదే కొన్నాళ్ళ సంధి ఎదురు చూస్తున్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు జాతీయ బీసీ అధ్యక్షుడు గారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో అది ఫలించడం కూడా ఈ యొక్క బీసీ నాయకులకు అందరికీ కూడా అదృష్టం. ఇది త్వరలో ఇంప్లిమెంట్ చేయాలని, అందరి బీసీలకు తగు న్యాయం జరగాలని, అన్ని రంగాలలో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటూ మరి ఒకసారి ఈ కార్యక్రమం ముందుకు తీసుకుపోతున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తారు. స్థానిక కలెక్టర్ సెంటర్ పక్కనటువంటి బిపి మండల్ గారి విగ్రహం దగ్గర ఉద్యోగ సంక్షేమ మరియు యువజన సంఘం బీసీ సంఘాలందరూ కూడా ఏకమై పాలాభిషేకం చేయడం జరిగింది మన నరేంద్ర మోడీ గారికి. ఎందుకంటే మనం చూసాం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కామరెడ్డి డిక్లరేషన్ చేశాక తుమ్మకాయల మంత్రం లెక్క ఏమైనా కులగణన చేయకుండా ఓన్లీ బీసీ గణన చేశారు. అది కూడా దామాష ప్రకారం కాకుండా ఏదో ఒక కరెంటు బిల్లు ఇల్లు డోర్ క్లోజ్ చేస్తే కాక కామన్ బిల్లు వేసినట్టుగా కామన్గా ఏదో శాతం చెప్పారు, కానీ దాన్ని ఏ ప్రకారంగా చేస్తారు ఏం చేసి ఏం కూడా పెట్టలేదు. కాబట్టి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అయినా కానీ రేపు పారదర్శకంగా బిల్లు పాస్ చేయాలి, చట్టసభలో పాస్ చేయాలి. ఉద్యోగ మరియు రాజకీయాల్లో రాబోయే రోజుల్లో బీసీలకు మంచి బంగారు భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్న మోడీ గారికి మరి ఆ పార్టీకి మేము సర్వదా కృతజ్ఞతగా ఉంటామని చెప్పి తెలుపుకుంటూ